హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు చూడబోతున్నారు ఎలైట్ మోషన్లో ఫుల్ స్క్రీన్ హెచ్డి వాట్సాప్ స్టేటస్ ఎలా చేయాలని. ఫస్ట్ మనం సైజెస్ రేషియో పెట్టేసుకుందాం. ఎలైట్ మోషన్ ఏపీకే 3.6.0 వర్షన్ ఎక్కించుకోండి. 60 FPS పెట్టుకోండి. మీ మొబైల్ సపోర్ట్ అయ్యే క్రియేట్ ప్రాజెక్ట్ నొక్కండి. మనకు కావాల్సిన ట్రెండింగ్ వీడియో ఇప్పుడైతే ఒక్కేసి పోకే అమృత తీసుకుందాం. అది ట్రెండింగ్ ఉంది ఈ మధ్యన. అయితే మీకు ఏ సైజ్ ఫుల్ స్క్రీన్ చేసుకుని ఆ సైజు ఫుల్ రేషియో పెంచండి వీడియోని. అయితే ఎక్కడ వరకు కావాలో బిట్ని అక్కడ వరకు కట్ చేసుకోండి. మీకైతే మరి మీకు వీడియో ఎంతవరకు కావాలో అంతవరకు, అంటే వీడియో వచ్చేసరికి వాట్సాప్ అంటే 30 సెకండ్స్ వస్తుంది. 30 సెకండ్స్ వచ్చిందో లేదో ఒకసారి చూసుకుని కట్ చేసుకోండి. నేనైతే 30 సెకండ్స్ పెడుతున్నా ప్రస్తుతానికి మీకు చూపించడానికి. అక్కలేని డిలీట్ చేసింది. మీకు లోగోస్ వేసుకుంటారు, ఇలా ఛానల్స్ ఉంటాయి టెలిగ్రామ్లో. మన ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, ఎస్ఏ క్రియేషన్స్ టెలిగ్రామ్లో. మనకు షార్ప్నెస్ పెంచండి, కొంచెం ఎఫెక్ట్ యాడ్ చేయండి. షార్ప్నెస్ పెంచితే వీడియో ఆటోమేటిక్గా ఇప్పుడు క్లారిటీ వస్తుంది. నేను ఎక్కువగా యాడ్ చేసేది అయితే షార్ప్నెస్ ఫ్రెండ్స్. ఇంకా యాడ్ చేసుకోవాలంటే బ్రైట్నెస్ అండ్ కాన్స్టెంట్, ఎక్స్ప్లోడ్ అండ్ గ్రామా ఉంటాయి, అవి మీరు యాడ్ చేసుకోండి. నేనైతే షార్ప్నెస్ ఒకటి యాడ్ చేస్తున్నా ప్రస్తుతానికి మీకు చూపించడానికి. చూడండి ఒకసారి వీడియో చూడండి, ప్లే చేస్తున్నాను ఒకసారి చూడండి. లోగో యాడ్ చేసుకోండి ఒకసారి. లోగోలో డిజైన్స్ పెట్టుకోవచ్చు, అది కూడా చూపిస్తాను మీకు ఈరోజు వచ్చేసరి. అక్కడ బ్లెండింగ్ అండ్ ఆప్షన్ అని ఉంది కదండి, బ్లెండింగ్ నొక్కండి. బ్లెండింగ్లో డిజైన్స్ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. డిఫరెన్షియేట్లెట్లో నొక్కితే వీడియో ప్లే దాని ప్రకారం కలర్స్ వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. క్లారిటీ మొత్తం సూపర్ ఉంటుందండి. ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఒకసారి చూసుకుందాం ఏం పెట్టుకుందాం. ఎక్స్పోర్ట్ నొక్కి ఫుల్లో కాదు, హై పెట్టుకోండి. నేను పెట్టుకుని అన్నీ పెట్టుకోండి. ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు పాండా కంప్రైజర్కి వద్దాం. పాండా కంప్రైజర్ వచ్చేసరికి వీడియో కంపోజ్ చేసేటప్పుడు ఎప్పుడు కన్జ్యూమ్ రెవల్యూషన్కి వెళ్ళి 720 పెట్టుకున్నాం అంటే వీడియో బట్టి పక్కన ఆప్షన్ వచ్చేస్తుంది ఎంత అనేది. కంప్రెస్ 720 పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కంప్రెస్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. కంపోజ్ అవుతుంది, కంప్రెస్. మళ్ళీ ఇప్పుడు పోస్టర్స్ వచ్చి లెఫ్ట్ రైట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటాయి, అలా అవి కూడా చూపిస్తాను ఇప్పుడు నేను ఎలా చేయాలనేది. షేకింగ్ ఎఫెక్ట్స్ అంటే బ్లింక్ అవుతూ ఉంటాయి, అవన్నీ చూపిస్తాను నేను ఇప్పుడు. ప్రాజెక్ట్ డిలీట్ చేసుకున్నది ప్లస్ మళ్ళీ మనం తీసుకున్నట్టే, కాకపోతే ఇప్పుడు ట్రెండింగ్ ప్రస్తుతానికి నేను నాని తీసుకున్నా. మీకు ఇష్టమైనవి మీరు తీసుకోండి. నాకు ఏం తీసుకున్నాను నెక్స్ట్, ఫుల్ స్క్రీన్ చేసేసుకోండి పిక్ని. అలా చేసుకోవాలి ఫుల్ స్క్రీన్. అంటే ఏదైనా ఆడియో పెట్టుకోండి ఆ పిక్కి. ఫుల్ స్క్రీన్ లాస్ట్లో వరకు పెట్టండి పిక్ని. ఇంకో పిక్ అయినా పెడదాం. ఫస్ట్ మూమెంట్ ప్లేస్ పెట్టుకుందాం, కట్ చేసేద్దాం పిక్ని. ఇంకో అలా మూవ్ అంటే ఇప్పుడు మీరు కీ ఇస్తూ ఉండండి. పిక్ మూవ్ చేస్తూ కీ ఇస్తూ వీడియో ప్లే చేస్తూ ఉండండి. కీ ఇస్తూ ఉంటే అక్కడికి ఎక్కడ వరకు కావాలో 12 సెకండ్స్ వరకు నేను పెట్టుకున్నా. ఇంకో ఫోటో ఏదో పెట్టుకున్నాను, సూర్య పిక్ పెడుతున్నాను నేనైతే ప్రస్తుతానికి, మీకు చూపించాలని.
పిక్ని కూడా ఫుల్ స్క్రీన్ చేసేయండి. పిక్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళిపోదాం. ఒకసారి సూర్యాది కూడా కీ ఇచ్చుకోండి. వీడియో ప్లే చేస్తూ కీ ఇచ్చుకోండి, అంటే లెఫ్ట్ టు రైట్ ప్లే చేసుకుంటూ ఉండండి. ఫోటో ఆటోమేటిక్గా అదే మూమెంట్ వస్తుంది. చూడండి ఒకసారి ప్లే చేస్తాం. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? అంతే ఫ్రెండ్స్. ఇలానే కాపీ ఎఫెక్ట్ చేసుకొని ప్రతి దానికి పేస్ట్ చేసుకోండి, లేదా ఇలా చేయండి, మీ ఇష్టం అది. ఇప్పుడు కొంచెం కొంచెం లాస్ట్లో కొంచెం, అంటే లాస్ట్లో ఇప్పుడు ఇలా లెఫ్ట్ నుంచి రైట్ టర్న్ అయినట్టు పెడుతున్నారు కదా, అది ఒకసారి ట్రై చేద్దాం మనం. 60 పెట్టుకోండి ఇప్పుడు. అంటే ఫస్ట్ కీ ఇచ్చి లాస్ట్ కొంచెం కీ ఇచ్చి లాస్ట్లో కీ ఇవ్వండి. 60 పెట్టుకోండి. చూసారు ఫ్రెండ్స్ ఎలా తిరుగుతుందో ఫోటో? రొటేట్ అవుతుంది ఫోటో లాస్ట్లో వచ్చేసరికి. ఇప్పుడు షేక్ వస్తుంది చూడండి, ఆ షేక్ ఈ దీనివల్ల వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఫస్ట్ మధ్యలో కీ ఇవ్వండి. మళ్ళీ చూపిస్తానండి. ఫస్ట్ మధ్యలో కీ ఇవ్వండి, మళ్ళీ ఇటు లెఫ్ట్. ఫస్ట్ అటు కాకుండా మధ్యలో ఒకసారి కీ ఇచ్చి దాన్ని జూమ్ చేయండి. చూసారు ఫ్రెండ్స్? జూమ్ వస్తే ఇలా షేక్ ఎఫెక్ట్ ఇలా కొట్టినట్టు వచ్చింది. చూస్తాం. ఫస్ట్ కొంచెం బ్లర్ లాగా కావాలి అలా అనుకుంటారు కదా, అలా వాటి కోసం ఫస్ట్ కీ ఇచ్చి మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చి కీ ఇవ్వండి. అది 0 పెట్టేయండి. 0 పెట్టేయండి. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారు ఫ్రెండ్స్? ఎలైట్ మోషన్ గురించి మనం నేర్చుకుంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈజీ ఉంటే ఇంకా బాగా చేయొచ్చు మనం. ఇప్పుడు బ్లింకింగ్ గురించి చెప్పబోతున్నా. బ్లాక్ తీసుకోండి, ఫుల్ చేసేయండి దానికి ఎఫెక్ట్ వచ్చేసరికి చెప్తున్నా చూడండి. బ్లింకింగ్ ఎఫెక్ట్ వచ్చేసింది. బ్లింకింగ్ ప్లస్ కొట్టుకోండి. నేనైతే 6.3.0 వర్షన్ వాడుతున్నాను. యాప్ ఏపీకే ఫైల్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. చూసారు ఫ్రెండ్స్? అలా వస్తుంది. అంటే ఇంకా మీకు స్పీడ్ మోషన్లో ఆ ఎఫెక్ట్ రావాలనుకోండి, ఆ ఎఫెక్ట్కి వెళ్ళి ఇంకా బాగా స్పీడ్ పెట్టండి. చూడండి, లైట్గా పెట్టుకుంటే కీ ఇచ్చుకుంటూ మనకి కీ కొంచెం నేర్చుకుంటే చాలు. కీ కొంచెం నేర్చుకుంటే సరిపడుతుంది మనకి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలని అర్థమైపో. అంతే ఫ్రెండ్స్. ఇంకా ఎలైట్ మోషన్ గురించి చెప్పాలంటే షేకింగ్ ఎఫెక్ట్ అయి ఉంటే అవి చూపిస్తాను. చూడండి ఇప్పుడు, అంటే ఫోటో బ్లాక్గా కనిపిస్తుంది కదా వెనకాల, ఆ బ్లాక్గా కనిపించకుండా మనం ఏం చేయాలంటే ఎఫెక్ట్ యాడ్ చేయలేము. కొంచెం చూడండి, మనం క్రాప్ చేసేటప్పుడు క్రాప్ అయినట్టు కనిపించేది, అది కనిపించకుండా మనం ఒక ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఆ ఎఫెక్ట్ వచ్చేసరికి యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ దాన్ని క్రాపింగ్ పెంచండి, లేదా మిర్రర్ అని ఉంది కింద ఆప్షన్, అది మిర్రర్ ఆన్ చేయండి. చూపిస్తారు ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. అసలు ఆ ఫోటోకి మిర్రర్ యాడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. పైన ఏం జరుగుతుందో అర్థం కాదు ఫ్రెండ్స్. ఎక్కడ బ్లాక్ వెనకాల బ్లాక్ స్క్రీన్ అనేది కనిపించదు మనకి. ఇంకా షేపింగ్ ఎఫెక్ట్ అవి చూపిస్తాను, ఒక్క నిమిషం. అవి దేనిలోనే చూపిస్తాను. వచ్చింది ఎఫెక్ట్. స్టాండర్డ్ సెట్టింగ్స్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఒకసారి నేను అలా క్రియేచుకొచ్చును వచ్చింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ సైజెస్ రేషియో మీకు కనిపించేలా మీకు అంటే మీరు పిక్ సైజ్ తీసుకున్న బట్టి మీకు ఎలా కావాలనే దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. ఒకసారి చూసుకుందాం. యాంగిల్ ఫ్రీక్వెన్సీ చూసుకుందాం.
స్వింగ్ కూడా పెట్టండి కొంచెం. స్వింగ్ చూసారు, సైజ్ యాంగిల్ 1 యాంగిల్ 2 కొంచెం పెంచుకోండి. 30 పెట్టుకోండి. 30x0 చూడండి. ఒకసారి చూద్దాం. పిక్ వచ్చేసరికి షేప్ ఇంకా పెంచాలంటే మీరు అడ్జస్ట్ చేసుకుంటాం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటారండి. షేక్ అవుతూ ఉండిద్ది, రొటేట్ అవుతూనే ఉండిద్ది. మీకు కావాల్సిన సైజ్ వచ్చింది. పాండా కంప్రెసర్లో వచ్చేసరికి కన్జ్యూమర్ ఎక్స్పోర్ట్ చేసుకున్నాక పాండా కంప్రెసర్లో 720 పెట్టుకుని మర్చిపోకండి. ఇన్షాట్ గురించి ఇన్షాట్లో యూజ్ ఏంటని అందరూ అడుగుతున్నారు. ఇన్షాట్లో వచ్చేసరికి యూజ్ అంటే ఇప్పుడు వీడియో బ్లాక్ బ్లర్ చేయొచ్చు అంటారు, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయొచ్చు. అది ఎలా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను ఒక వీడియో ఎడిట్ చేశాను, చూపిస్తాను. ఇన్షాట్ అంటే ప్లేస్టోర్లో నుంచి ఎక్కించుకున్నది కాదు, ఇది ఏపీకే ఫైల్ ఎక్కించుకోవాలి. ఏ వర్షన్ అయినా పర్లా. అంటే ఇన్షాట్ ప్రోలో వచ్చేసరికి ఫిల్టర్స్ ఫ్రీగా ఇస్తాడు. మామూలుగా ఇన్షాట్ ప్లేస్టోర్లో ఎక్కించుకున్న దాని నుంచి అంటే మనీ అడుగుతారు ఫ్రెండ్స్. అంటే మీరు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కలర్ లాస్ట్ ల్యూమినా సాచురేషన్ పెంచుకుంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ మారిద్ది. లూమినాటిటీ పెంచుకుంటే అంటే ఫేస్ వైట్ అంటే వైట్ అవుద్ది. పిక్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు మనం ఇక్కడ. చూడండి ఒకసారి వీడియో ప్లే చేసి చూస్తాను నేను. వీడియో సౌండ్ నేను పెంచదు, సారీ ఏమనుకోబాకండి, నా మొబైల్ ప్రాబ్లం అది. ఒకసారి ప్లే చేసి చూస్తాం. ఒరిజినల్ కూడా చేయండి వీడియోని, బాగుండిద్ది, క్లారిటీ బాగుండిద్ది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ప్లే చేసి చూసుకుందాం. సరే నార్మల్ వీడియో ఒకసారి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి దానికి దీనికి ఎంత తేడా ఉందో ఒకసారి. నెక్స్ట్ నేను ట్రై చేస్తాను మీకోసం ఎలా చూపించాలో ఇన్షాట్. ప్రస్తుతానికి మీకు చూపించే సైజ్ పెంచుకుంటా రావచ్చు, తగ్గించుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.